నేనీ తప్పు చేశాను నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఇంతకాలం నేను తలదించుకోవాల్సొచ్చింది. ఇన్నాళ్ళు నీ మనసులో నేనుంటే చాలు బ్రతికేయచ్చు అనుకున్నాను. ఇప్పుడు నా వెనకాల అమృత అనే నీడ ఉన్నా చాలు అనుకుంటున్నాను. కొండంత ధైర్యంగా ఉంది. బయటికొచ్చిన మాధవ్ ఏం చేస్తాడందే ఇంపార్టెంట్. మాధవ్ ఎంత పవర్ఫుల్లో అమృత కూడా అంతే పవర్ఫుల్. ఒకరు పోలీస్, మరొకరు లాయర్. 2 పవర్స్ కలిస్తే మీ ఇద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటారు. నా మాట విని ఈ దేశం వదిలి పారిపోండి. రేయ్, ఈ రేఖ పరిగెత్తిచ్చేదే కాని పారిపోయేది కాదురా. కీర్తి, శర్వాణి అమృతల మధ్య మాధవ్ను బలిచేసి శర్వాణి అమృతని ఇద్దరిని సై అంటే సై అనేలా చేద్దాం అనుకున్నాను. కానీ అమృత ఆస్ట్రేలియాలో ఉండగానే మాధవ్ బయటికొచ్చాడంటే ఎక్కడో ఏదో జరుగుతోంది. నేనిప్పుడే వెళ్లి మా ధనలక్ష్మి అక్కని కలిసి నా స్టైల్లో కూపీ లాగి వస్తాను. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. వదినా, ఎవరైనా పంజాగుట్టుకు వెళ్లి పీవీఆర్లో సినిమా చూడాలనుకుంటారు గాని శ్మశానంలోకి వెళ్లాలనుకోరు. నువ్వు మాధవ్ దగ్గరికి వెళ్లడం అంటే చావుకి మిస్డ్ కాల్ ఇచ్చినట్టే. బోస్ చెప్పిన మాట విని ఇద్దరం ఎటైనా పారిపోదాం పదా. ఏయ్ కీర్తి, నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు లక్షలు ఖర్చు పెట్టింది నువ్వు నేను దేశాలు దాటి పారిపోవడానికి కాదు. తాటాకు చప్పులకే భయపడిపోతే ఇక్కడ సవాళ్లు విసిరేవాళ్లు, ప్రతీకారాలు తీర్చుకునేవాళ్లు ఎవ్వరూ ఉండరు. చూడు, అక్కడ దండ వేసుంచిన నా తమ్ముడు దాసు ఫోటో చూడు. దానికి రోజుకో కొత్త దండ మారుస్తున్నాను తప్ప ఇన్ని రోజులైనా శర్వాణిని గాని దాని ఫ్రెండ్స్ని గాని ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరైనా సమయం చూసే దెబ్బ కొడతారు, కాని నేను దెబ్బ కొట్టడానికి ప్రతి సెకండ్ని నాకు అనుకూలంగా చేసుకుంటున్నాను. వాళ్ల మీద ఉన్న కసికి నా అక్క కొడుకు మాధవ్ని కూడా బలి తీసుకుంటున్నాను అంటే ఈ రేఖ ఎంత మోనార్కో అర్థమై ఉండాలి. పాముకి తలలోనే విషం ఉంటుంది, ఈ రేఖకి ఒంటి నిండా విషమే ఉంటుంది. శర్వాణిని వదలను, దాని ఫ్రెండ్ అమృతను వదలను. కీర్తి, నీ కడుపుతోనే ఆల్రెడీ అక్కడ కురుక్షేత్ర యుద్ధం మొదలై ఉంటుంది. నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. చెప్పేది నిజమా శర్వాణి? నిజమే రేణు, మాధవ్ని నేనే అరెస్ట్ చేశాను. నేను మాధవ్ని అరెస్ట్ చేసింది మా పై ఆఫీసర్స్ ఆర్డర్స్ తోటే. ఇంతలోనే అమృత ప్లాన్ ప్రకారం కావాలనే విడిపించింది. ఇంతకాలం మాధవ్ మంచివాడు అన్న నువ్వే ఇప్పుడు మంచివాడు కాదు, నా దగ్గర ఆధారాలున్నాయని చెప్తున్నావు. నిజంగా మాధవ్ చెడ్డవాడే అయితే అమృత్ ఎందుకు బేయిప్పిస్తుంది? నాకు అదే అర్థం కాకే నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను రేణు.
మాధవ్ కేసు నేను టేకప్ చేస్తున్నాను. ఇప్పుడు ఆవిడెందుకు బెయిల్ ఇప్పించిందో అది అర్థం కాకే తల పట్టుకుంటూ ఉంటే నువ్వు కూడా అమృతకి ఫేవర్గా మాట్లాడుతున్నావేంటి? శర్వాణి, ఇప్పుడు మన మ్యాటర్ అమృత కాదు, మాధవ్. తను ఎవరినో ప్రేమించి ప్రెగ్నెన్సీ వరకు తీసుకొచ్చినవాడు. నన్ను పెళ్లి చేసుకొని ఉండుంటే, ఓ మై గాడ్, పెళ్ళాగిపోయి మంచి జరిగింది శర్వాణి. నిజమే రేణు, కానీ అక్క, పాలు. రేణు, మాధవ్ చెడ్డవాడని మనం నమ్ముతున్నాం కాబట్టి పెళ్లి జరగకుండా గండం తప్పిందని అనుకుంటున్నాం. కానీ అమృత వచ్చి తనని వెనకేసుకొస్తుందే. మనం మాధవని కావాలి అనుకున్నప్పుడు తను వద్దంది. ఇప్పుడు మాధవని వద్దు అంటుంటే తను మాధవ్ కావాలి అంటుంది. కావాలనే మనకి వ్యతిరేకంగా అమృత ఈ పని చేసింది రేణు. లాస్ట్ టైం రాకేష్ మిస్సింగ్ కేసులో నన్ను నవ్వులు పాలు చేసింది. నీ పెళ్లి విషయంలో కూడా నన్ను తల దించుకునేలా చేసింది. ఇప్పుడు మాధవ్ విషయంలో కూడా. వదినా, మీరెంతకాలం అమృతోదిని కోపడ్డారు, దూరం చేసుకున్నారు. బట్ అమృతోదిన ఏ రీజన్ లేదే ఏ పని చేయదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎప్పటికీ నిజం. చైతన్య, నీకు విషయం తెలీదు. మాధవ్ ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేశాడు. నువ్వు చెప్పిందే నిజమయ్యుంటే అమృతోదిన మాధవ్కి బెయిల్ ఇవ్వదు. కన్న తండ్రి తప్పు చేస్తేనే కనీసం తన తరపున వాదించనని చెప్పిన అమృతోదిన ఈరోజు మాధవ్ని ఇంత సపోర్ట్ చేసిందంటే మాధవ్ మంచివాడని అర్థం. దయచేసి ఎమోషనల్ గా కాకుండా మనసు పెట్టి ఆలోచించండి. అమృతోదిన అంటే ఏంటో మీకే తెలుస్తుంది. చైతన్య, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అప్పుడు అమృత వేరు, ఇప్పుడు అమృత వేరు. యువర్ రాంగ్ శర్వాణి. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ మీ ముగ్గురు మాత్రం మారలేదు. అమృత, శర్వాణి, రేణుక అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే ఎమోషన్స్, అదే ఎఫెక్షన్. మీ అమృత మారిపోయిందని మీరు అనుకుంటున్నారు తప్ప నేను అనుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మానేసి భ్రమలోంచి బయటకొచ్చి చూడండి. ఇంతసేపు మీ గతంలో చెప్పిందే అయ్యుండొచ్చు. రిపీటెడ్ అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీరే ఆలోచించుకోండి. రే, ఏమిట్రా ఇదంతా? ఆ కీర్తి ఎవర్రా? అమ్మా, మన వెనకేదో కుట్ర జరుగుతుందమ్మా. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలు చేయడానికి మనకు శత్రువులు ఎవరున్నారా? శత్రువులు మనకు సంబంధించిన వాళ్ళు కాదమ్మా, శర్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే శర్వాణి మీద కోపంతో నిన్ను బలి తీసుకుంటున్నారా? అంత అవసరం ఎవరికుంటుందిరా?
రేఖ సమయానికి వచ్చావు రా. వీడేం చెప్తున్నాడో విన్నావా? ఎవరో కావాలనే శర్వాణి మీద కోపంతో వీణ్ణి కేసులో ఇరికించారట. ఇదేంట్రా మాధవ్, శర్వాణి మీద కోపం ఉంటే శర్వాణి మీద చూపించాలి గాని నిన్ను బలిపశువులు చేయడమేంట్రా? లేదు లేదు, నువ్వేదో పొరపడుతున్నావు. అసలు శర్వాణియే ఇదంతా చేస్తుందేమోనని నాకు అనుమానం. పిన్ని, శర్వాణి మనసు నాకు తెలుసు. తను తప్పు చేయదు, తప్పును సహించదు. పైగా ఇలాంటి చీప్ ట్రిక్స్ తనకు అవసరం లేదు కూడా. అని నువ్వనుకుంటే సరిపోదురా మాధవ్. అక్క, వీడికి చిప్పకూడు పడిన తర్వాత బుర్రలో చిప్పు పాడైనట్టుంది. వీడిని విడిపించటానికి మనం ఎంతమంది లాయర్స్ ని కలిశామో ఆ లాయర్స్ శర్వాణికి భయపడి ఏం చెప్పారో వీడికి చెప్పు. రేయ్, 6 సంవత్సరాలుగా పిచ్చివాళ్లా ప్రేమించావు దాన్ని. మాధవ్ అంటే ఏంటో, మాధవ్ క్యారెక్టర్ ఏంటో దానికి తెలీదా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని వెనకేసుకుని రాగలవేమో గాని మేము శర్వాణిని వెనకేసుకుని రాలేవురా. అక్క, ఎవరో ఏదో చేయడానికి మనకు శత్రువులు ఎవరున్నారే? పోనీ శర్వాణికి ఎవరున్నారు? దానికి తాడు లేదు, బొంగరం లేదు. అసలిదంతా రేణుకని పెళ్లి చేసుకోలేదన్న కక్షతో శర్వాణియే ఈ పని చేయించుంటుంది. వీడు పిచ్చోడు కాబట్టి ఇంకా శర్వాణి శర్వాణి అంటున్నాడు. రే మాధవ్, రేఖ చెప్పింది అక్షరాల నిజంరా. శర్వాణియే కావాలని ఇదంతా చేస్తుందిరా. అమ్మా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? శర్వాణి గురించి నీకు తెలీదా? అయినా నన్ను శర్వాణి అరెస్ట్ చేస్తే తనకేమొస్తుంది చెప్పు? ఏమొస్తుందా? శర్వాణిని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసినా ఆ రేణుకతో పెళ్లి జరిపించాలనుకుందే, అప్పుడేమొస్తుందో ఇప్పుడు అదే వస్తుంది. ఆ రోజు మీ అమ్మ ముందే కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను శర్వాణి అని నువ్వు ప్రపోజ్ చేసినా నమ్మనట్టే వెళ్ళిపోయింది. నీకన్నా 1000 రెట్లు బెటర్ పర్సన్ ని తీసుకొచ్చి నా రేణు పెళ్లి జరిపిస్తాను. జస్ట్ లైక్ నీ తాత లాంటి సంబంధం. అవునే రేఖ, ఆ రోజు వీడి పెళ్లి చేసుకోలేదని తాతలాంటి సంబంధం తీసుకొస్తానని నా ముందే సవాలు విసిరి వెళ్ళిపోయింది ఆ పిల్ల. చూసావా, మీ అమ్మ అర్థం చేసుకుంది గాని నువ్వు మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. ఒరేయ్, ప్రేమ ప్రేమ అంటూ ఇంకా ఎన్నాళ్ళిలా భ్రమలో బ్రతుకుతావురా? శర్వాణి అరెస్ట్ చేశాక నీలో పౌరుషం కొద్దిగైనా ఉంటుందనుకున్నాను. దెబ్బకు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటావనుకున్నాను గాని ఇలా శర్వాణిని కలవరిస్తూ ఉంటావనుకోలేదురా నేను. దెబ్బకు దెబ్బ కొట్టాలని నేను ఆలోచిస్తున్నాను పిన్ని, కానీ శర్వాణిని కాదు. ఏ తప్పు చేయని నన్ను ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ కేసులో ఇరికిచ్చిన వాళ్ళని. నా పౌరుషం చచ్చిపోయిందన్నావు కదా? నేనేంటో, నా పోలీస్ పవర్ ఏంటో నీకు బాగా తెలుసు. స్వతహాగా నేను కొంచెం సాఫ్ట్ పర్సన్ని. బట్ నన్ను కావాలని కెలికితే నాకన్నా ఆవిష్పరుడు మరొకడుండడు. నా ప్రాణానికి ప్రాణమైన శర్వానికి నాపైన అపార్థం కలిగించి నాకు తనకు మధ్య దూరం పెంచి తన చేత నన్ను అరెస్ట్ చేయించారు. వదలను. ఈ పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతు చూస్తాను. ఆ కీర్తి ఎవరో, దాని వెనక ఎవరున్నారో, ఎందుకు ఈ నాటకం ఆడించారో తెలుసుకొని అప్పుడు నా పౌరుషం ఏంటో చూపిస్తాను పిన్ని. అమ్మా,
నాకు ప్రతీకారం కన్నా ప్రేమే ముఖ్యం. శర్వాణి ప్రేమ కోసమైనా వాళ్ళని పట్టుకుంటాను. నేనే తప్పు చేయలేదని నిరూపించుకొని శర్వాణి ప్రేమను దక్కించుకుంటాను. చూసావా రేఖ, వాడింకా శర్వాణి శర్వాణి అంటూ కలవరిస్తున్నాడు. మాధవ్, నువ్వే తప్పు చేయలేదని నిరూపించుకుంటే తల్లిగా నేను సంతోషిస్తాను. కాని మరోసారి శర్వాణి ప్రేమ అన్నావో నేను ఊరుకోను. ఇంతకాలం నువ్వేం చెప్తే అది విన్నాం. నీ టైం దాటిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తే అది నువ్వు విని తీరాలి. ఈ ఇంట్లో మరోసారి శర్వాణి పేరు వినపడిందో నా ఉగ్ర రూపం చూస్తావు. రారేఖ. అక్క, ఇంతకీ మన మాధవ్ గాడికి బెయిల్ ఎవరిచ్చారే? అదేంటే అలా ఎందుకు అడిగావు? అబ్బే అదేం లేదక్కా. మనం ఏ లాయర్ దగ్గరికెళ్ళినా ఎవరూ బెయిల్ రాదు అన్నారు కదా, ఎవరిచ్చారా అని. ఓ అదా, మృణాలినిచ్చిందిలే. మృణాలినా? మధ్యలో ఇదేవత్తి? అక్క, నువ్వెళ్ళింది అమృత దగ్గరికి కదా, సడన్ గా ఈ మృణాళిని దిగడమేంటి? అదో పెద్ద స్టోరీలే రేఖ. పేరుకే మృణాలిని వచ్చింది కాని నిజానికి మన మాధవుని కాపాడింది అమృతే. నువ్వు చెప్పిందే నిజమైంది. మన మాధవ్ని అమృత తప్ప ఎవరూ కాపాడలేకపోయారు. ఆ తల్లి నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. సో అమృత ఆస్ట్రేలియాలో ఉండి కథ నడిపించిందన్నమాట. గుడ్. అమృత, నీ కథనిప్పుడు నేను నడిపిస్తానే. అమ్మే, 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 యాడుండవో? మన వంశం కత్తిని పూజించాలని చెప్పినాను కదా, రాతలే. అమ్మే, ఇదిగో వస్తా ఉండా. ఏందిది? మా నాయనది బలంటానికి తాగ్గానే ఏందో తిక్క తిక్కగా ఉండేది. లోపల ఏం చేస్తున్నావమ్మే? త్వరగా రా. వస్తుండే నాయనా. మా అమ్మ నాయనకి నేను లావడం ఇష్టంలా, అందుకే నేను టానిక్ దాగిన సంగతి చెప్పకూడదు.
ఏంది నాయనా? వామ్మో, ఏంది నాయనా మీరిద్దరూ నలుగురుగా కనిపిస్తా ఉండారు. ఏమయ్యోయ్, మనమ్మి ఏంది ఏదో తేడాగా చూస్తా ఉండాది? ఏందమ్మే ఏమైనాది నీకు? జోక్ చేసిన నాయనా, జోకు. అవును, ఆ కత్తేంది? ఎవరిదైనా పీక నరకాలనా? ఏందమ్మి, ఇది మన వంశాయుధం. ప్రతి సంవత్సరం నీ చేతుల మీదేగా పూజ చేస్తాండాది. అట్టడిగినావు? జోకు, జోక్ చేసినానమ్మా. నాయనా, కత్తి పట్టుకోగానే నాకేందే రాయలసీమ పౌరుషం తన్నుకొస్తా ఉండదే. ఏమయ్యోయ్, పులి కడుపున పులి పుడతాది. నా బిడ్డ పులయ్యా. మెల్లగా మాట్లాడు. అడవి డిపార్ట్మెంట్ వాళ్ళు విన్నారంటే నన్ను మా అమ్మని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తారు. ఇదిగో అమ్మే, నువ్వు పూజ కాని అమ్మా. సరే నాయనా. నేను సంయుక్తని పెళ్లి చేసుకోలేను. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. బావకు నేను నచ్చినప్పుడు బావకి ఇంకొక అమ్మాయి కూడా నచ్చకూడదు. పోతే ఆ అమ్మాయినా పోవాలా, లేక బావైనా పోవాలా? ఏదో ఒకటి చేసేయండి నాయనా.